అణు మెలికే చేదు గుళిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమెరికా ఇరాన్ చర్చల విఫలం, పాక్ను వీడిన ఇరుపక్షాలు అణ్వస్త్రాలు తయారు చేసుకోబోమని హామీ ఇవ్వాలని వాషింగ్టన్, అందుకు టెహ్రాన్ ససేమిరా. అమెరికా అక్రమ డిమాండ్లు చేసిందని ఆగ్రహం, హార్ముజ్ని దిగ్బంధిస్తామని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ టోల్ చెల్లించే నౌకల్ని అడ్డుకుంటామని ప్రకటన, కాల్పుల విరమణ భవితవ్యంపై అనిశ్చితి, చర్చలు కొనసాగిస్తామన్నది పాకిస్తాన్. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో తాత్కాలికంగా నిలిచిన యుద్ధం శాశ్వత ముగింపుకి నోచుకునేలా కనిపించట్లేదు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఆ రెండు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమై ఒప్పందం ఏమీ కుదుర్చుకోకుండానే ఇరుపక్షాలు ప్రతినిధులు ఆదివారం పాక్ను వీడారు. అణ్వస్త్ర తయారీ ప్రణాళికను త్యజించాలని అమెరికా గట్టిగా డిమాండ్ చేయడం, అందుకు ఇరాన్ ససేమిరా అనడం ఈ చర్చలు విఫలమవడానికి ప్రధాన కారణాలు ఒకటి. ఈ పరిణామంతో తీవ్రంగా ఆగ్రహించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ విషయంలో సంచలన హెచ్చరిక జారీ చేశారు. ఆ జలసంధిని తామే దిగ్బంధిస్తామని, ఇరాన్కి టోల్ చెల్లించే నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ప్రకటించారు. సరైన తరుణంలో ఇరాన్ కేల్ ఖతం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగేలా చూస్తామని పాక్ చెబుతున్నప్పటికీ తదుపరి సంప్రదింపులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. చర్చలు విఫలవడానికి మీరే కారణం అంటే అమెరికా ఇరాన్ నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 2 వారాల పాటు ఇప్పటికే కూతున్న కాల్పుల ఒప్పందం భవితవ్యంపై అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే